సొంతగా తయారీపై కంపెనీల ఆసక్తి. డెలాయిట్ నివేదిక. కృత్రిమ మేధకు సంబంధించిన ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతుంది. దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీనిపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దాదాపు 80% సంస్థలు తమ అవసరాల కోసం సొంతగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. 70% కంపెనీలు జెన్ ఏఐని ఆటోమేషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనబరచగా, సగానికి పైగా కంపెనీలు దాదాపు 10 జెన్ ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్లను ఆటానమస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. తప్పిదాలు 36%, పక్షపాతం 30%, డేటా నాణ్యత 30% లాంటివి భారీ స్థాయిలో వినియోగానికి సమస్యగా ఉంటున్నాయి. వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండటంతో అవసరాలకు తగ్గట్టుగా వాటిలో పెద్దగా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండడం లేదు. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ మౌమితా సర్కార్ తెలిపారు. గూగుల్ సంచలన అంచనా 2030 కల్లా ఏజీఐ మానవాళిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలోనే కృత్రిమ మేధ సాధించనుందని గూగుల్ సంస్థ సంచలన అంచనాకొచ్చింది. సృజనాత్మకత, మానవీయత, ఉద్వేగాలు మనిషికి మాత్రమే సొంతమని, మరమనుషుల లాంటి కృత్రిమ మేధకు ఇవి సాధ్యం కాదని ఇన్నాళ్లుగా శాస్త్రవేత్తల్లో ఉన్న అభిప్రాయాలు త్వరలో పటాపంచలు కాబోతున్నాయని గూగుల్ అనుబంధ డీప్ మైండ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు షేన్ లెన్ ఒక అంచనాకొచ్చారు. అసాధారణ ప్రజ్ఞాపాఠవాలున్న ఏజీఐ సృష్టించే పెను మార్పులకు మానవాళి వినాశనం చెందే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఏజీఐ ఎంతటి తీవ్రమైన హాని కలిగిస్తుందనే విషయం కంటే ఆ హాని తాలూకు దుష్పరిణామాలను సమాజం ఏ మేరకు తట్టుకోగలదు, ఎంత మేరకు కోలుకొని మనుగడ సాగించగలదనేది ఇక్కడ ప్రధానమని పరిశోధనా పత్రంలో అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. ఇతరులకు హాని తలపెట్టేందుకు ఇప్పటికే కొందరు ఏఐని విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఏజీఐ ఇంకెంత హాని తలపెట్టొచ్చనే అంచనాలను పరిశోధనా పత్రం ప్రస్తావించింది. వచ్చే 10 ఏళ్లలో ఏజీఐ అందుబాటులోకి రావచ్చు. అది మానవ వేదను మించిపోవచ్చు. అప్పుడది సొంతగా ఆలోచిస్తూ తనకు నచ్చిన ఫలితాలను ఇవ్వచ్చు అని డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. ఏమిటి ఏజీఐ? కృత్రిమ మేధ ఏఐ మరో ముందడుగు వేస్తే అదే ఏజీఐ. ఏఐ మనం ఇచ్చిన పనులు, టాస్క్లను మాత్రమే పూర్తి చేస్తుంది. అంతకు మించి సొంతగా ఆలోచించదు. కానీ ఏజీఐ అలా కాదు. ఇచ్చిన పనిని ఎందుకు ఇచ్చారు, అందులో ఎంత చేయాలి, ఆ పని అసలు నాకెందుకు ఇచ్చారు, ఇచ్చిన డేటాలో భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేవి ఏమున్నాయి వంటి వాటిని స్వీయ సమీక్ష చేసుకోగలదు. చెస్ట్ ఎక్స్రేలను ఉపయోగించి క్షయవ్యాధి టీబీని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కిమ్స్ ఆసుపత్రి అతిపెద్ద పరిశోధన చేసిందని తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ ఎక్కడ మానవ ప్రమేయం లేకుండా క్యూఎక్స్ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్ను ఉపయోగించి మొత్తం 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్రేలను విశ్లేషించారు. ఇక అందువల్ల క్లినికల్ డయాగ్నోస్టిక్లో ఏఐ సామర్థ్యం, దాని ఖచ్చితత్వాలకు ఇది నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టీబీ కేసుల నేపథ్యంలో సాంప్రదాయ రేడియోగ్రఫీలో దాన్ని నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతున్నందువల్ల ఇది మెరుగైన ప్రత్యామ్నాయం కానుంది.